కాంగ్రెస్ సర్కార్ భవిష్యత్తుపై ఇక మాజీ ఎమ్మెల్సీ టీఆర్ఎల్డీ అధ్యక్షుడు కపిలాయి దిలీప్ కుమార్ సంచలన కామెంట్ చేశారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేస్తారంటూ జోస్యం చెప్పారు. త్వరలో ఇంకా 30 మంది ఎమ్మెల్యేలను బయటికి తీసుకొస్తున్నారని తెలిపారు. అందుకోసం తామంతా ఎదురు చూస్తున్నామని పేర్కొన్నారు. మంత్రి పదవిపై రాహుల్ గాంధీ రాజగోపాల్ రెడ్డికి హామీ ఇచ్చి మాట తప్పారన్న కపిలాయి ఇక వెంకటరెడ్డి ఉన్నారని గెలవక ముందు పార్టీకి తెలీదా అంటూ ప్రశ్నించారు. ఎస్సీ ఎస్టీ బీసీలు 85 to 90% ఉన్నారు. వీళ్ళు తలుచుకుంటే అగ్రవర్ణాలకు అసలు అధికారం రాదు. వీళ్ళు ఐకమత్య లేకపోవడం వల్ల కరెక్ట్ ఎలక్షన్స్ రాగానే వాళ్ళు పెద్ద పెద్ద పొలిటికల్ పార్టీస్ అన్ని కూడా అయితేనేమో నోటు ద్వారా లేకపోతే మద్యం ద్వారా ఆకట్టుకుని వాళ్ళ ఓట్లను చీల్చి వాళ్ళని కూడా చీల్చి అధికారాలకు వాళ్ళే వస్తున్నారు సంపన్నులు కాబట్టి. దీనికి అడ్డుకట్ట వేయాలంటే చైతన్యం అవసరం. అందుకని మేము సామాజిక చైతన్య రథయాత్ర పేరు మీద మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు కవర్ చేసి ఇప్పుడు ఖమ్మంలో నేను వాళ్ళ అడుగు పెట్టాను. ఇక్కడి నుంచి మేము సత్తుపల్లి, అశ్రాపేట్, కొత్తగూడెం, ఇల్లర్లు ఇవన్నీ కూడా కవర్ చేసుకుంటూ వరంగల్ జిల్లా కూడా వెళ్తాం. ప్రస్తుతానికి మొదటి ఫేజ్ నాది ఇక్కడ ఈ సౌత్ తెలంగాణ కవర్ చేస్తున్నా. సెకండ్ ఫేజ్ మళ్ళీ మా కవిత కాడ పోయిందట చూసుకొని ఆ తర్వాత పోతాం సెకండ్ ఫేజ్. సో ఈ సందర్భంగా నేను మీ ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి చెప్పేదంటే మా పార్టీ ఒక పొలిటికల్ పార్టీ, రికగ్నైజ్డ్ రిజిస్టర్డ్ నేషనల్ పార్టీ. మాకు సింబల్ కోర్ పంప్ ఉంది. మీరు అన్ని పార్టీలో మీరు ట్రై చేసుకోవాలి. మీకు సీట్ రాకపోతే మేము ఇస్తాం వివరాలు. ఉత్తర వివరాలే కాదు, ఆల్రెడీ మేమే చేస్తాం. మీకు కావాల్సిన ఖర్చులు వాల్ పోస్టులకి, కరపత్రాలకి అన్నిటికీ మేమే ఇస్తాం. నువ్వు వచ్చి ఊళ్ళో అందరికీ దండం పెట్టి గెలిచే ప్రయత్నం చేయి. స్థానిక ఎన్నికల్లో కూడా కొంతమంది పవర్ఫుల్ ఉన్న వాళ్ళకు అర్ధబలం ధనబలం లేకపోవడం వల్ల పార్టీలు నిరాకరిస్తాయి సీట్లు. నీకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. ఎక్కడో కష్టపడతాం, కింద పడతాం. నీకు ఆ వనరులు సమకూర్చే ప్రయత్నం నేను ఇస్తాను. కాబట్టి నా ఆహ్వానం అంటే మీరు రావాలి, గెలవాలి. ఈ స్థానిక సంస్థలు కానీ రాబోయే ఎన్నికల్లో కూడా మీరే కావాలి. నేను ఈరోజు 70 years నేను ఎమ్మెల్యేగా పోటీ చేసేది లేదు, ఎంపీ పోటీ చేసేది లేదు. అందుకనే ఎవరిని అడిగితే మరి నేను అగ్రవర్ణం ఉండే కదా, బ్రాహ్మణే కదా. మరి నీకెందుగా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ చైతన్యం అంటే ఒక సామాజిక స్పృహతో 69లో పనిచేసినాం, మళ్ళా మహిళా సీట్లలో పనిచేసినాం. అసలు మొదటి నుంచి కూడా ఆర్ఎల్డీ పార్టీ కూడా సామాజిక స్పృహతో